మామ అసలు సిసలైన వీడియో ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఇప్పటి వరకు మనం చేసిన వీడియోలు ఒక ఎత్తు, ఈ వీడియో ఒక ఎత్తు ఉంటుంది. దేనికంటే కనుక ఈ వీడియో నేను చెప్పేది ఓటింగ్ అనాలిసిస్లో ఉన్న టాప్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ టాప్ కంటెస్టెంట్స్ ఖచ్చితంగా ఫినాలే క్యాండిడేట్స్ ఆ బాబు అన్నట్టుగా ఓటింగ్ అనాలిసిస్ నడుస్తుంది మామ. దీనితో పాటుగా ఈ వీక్ ఎవరు ఎవిక్టెడ్ అయిపోతారో వాళ్ళ పేర్లు అయితే సస్పెక్టెడ్గా చెప్తాను. ఈ వీడియో ఖచ్చితంగా 5 నుంచి 10 నిమిషాలు ఉంటుంది మామ. ఎక్కడ ఒక్క సెకండ్ కూడా మీకు బోరు కొట్టదు. పాయింట్ టు పాయింట్ టపా 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 చెప్పేసుకుంటూ వెళ్ళిపోతా. మీరు కూడా టకా టకా లైక్స్ అయితే కొట్టేసేయండి. దగ్గర ఒక 500 లైక్స్ మామ. చూసే ప్రతి వ్యక్తి లైక్ కంపల్సరీ కొట్టండి మామ. మనకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. ఈ ఒక్క వీడియోకి నేను 500 సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మామ. ఎందుకంటే మామ చూసే ప్రతి వ్యక్తి సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా 500 సబ్స్క్రైబర్స్ అవుతుంది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనకి ఈ వీడియో అయితే కనుక. సో నేను చెప్పే కంటెంట్ ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి నేను పెట్టే వీడియోలు మీ అందరికీ నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి మామ. మనకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. డే 1 నుంచి మ్యాక్సిమం 3rd వీక్ నుంచో 4th వీక్ నుంచో ఒక సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో తనుజా గారు. మనం ఎందుకంటే కనుక ఇక్కడ తనుజా గారి ఫ్యాన్ కాదు, ఆయన పిఆర్పి కూడా కాదు, ఏం లేదు ఆవిడకి. మనం ఏం మనం జస్ట్ జెన్యూనిటీ అనమాట. ఓటింగ్ అనాలిసిస్లో టాప్లో ఉన్న వాళ్ళ గురించి చెప్తాము. ఎవరుంటే వాళ్ళు, ఇమాన్యుల్ ఉంటే ఇమాన్యుల్, రాము ఉంటే రాము, బర్నీ ఉంటే బర్నీ, ఎవరుంటే వాళ్ళు, సంజన గారు ఉంటే సంజన గారు. సో ప్రతి వీకు ఎలిమినేషన్లో ఉంటున్నారు ఒక ఇద్దరు. వాళ్ళు ఖచ్చితంగా ఇంకా 2 వీక్లో కూడా ఎలిమినేషన్లో ఉంటారేమోరా బాబు. ఉంటే ఆ పొజిషన్ ఉడుంపట్టులా పట్టుకొని కూర్చున్నారు వాళ్ళిద్దరు. అయితే కనుక రన్నింగ్ రేసులో వాళ్ళని అసలు మనం ఇక విడిపించలేం అన్నట్టుగా వాళ్ళ బాండింగ్, వాళ్ళ పొజిషన్స్ అలా పునాదులా పాతుకుపోయారు మామ. అసలు ఎందుకు ఇంత స్ట్రాంగ్ కంటెన్షన్స్ వీళ్ళు మారారు ఏంటని చెప్పి వీళ్ళ గురించి చెప్తాను చూడండి. తనుజా గారు అయితే కనుక డే 1 నుంచి ఆవిడ కామనర్ నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్లో ఉన్నప్పుడు ఆవిడ కిచెన్లో బర్నీ గారితో చేస్తుంది. అక్కడి నుంచి స్టిల్ ఇప్పటి వరకు అంటే నిన్న జరిగిన క్యాప్టెన్సీ కంటెండర్లో వరకు ఆవిడ ఎలా ఆడారు ఏంటని చెప్పి డీటెయిల్గా చెప్తాను చూడండి మామ. డే 1 ఆవిడ హౌస్లో వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ సంజన గారితో గొడవ అవుతుంది. దాని తర్వాత ఆవిడ హౌస్లో కిచెన్లో కిచెన్ మేనేజర్గా అవడం జరుగుతుంది అనమాట. సో అలా అయినప్పుడు సంజన గారితో గొడవలు, దాని తర్వాత మళ్ళీ ఆవిడ పోపు దగ్గర గొడవ పడడం వల్ల మళ్ళీ అక్కడ ఆవిడ వదిలేసేయడం. దీని తర్వాత బర్నీ గారితో బాండింగ్స్, ఆయన వెళ్ళినప్పుడు ఏడవడం. దాని తర్వాత మంచి పాయింట్స్ ఇమాన్యుల్ మీద పెట్టడం, తనతోనే ఉండు నాకు ఇమాన్యుల్ హెల్ప్ చేయదని చెప్పిన మాటలు. దీనితో పాటుగా కళ్యాణ్తో అప్పుడప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్, రాముని తక్కువ చేసి మాట్లాడడం, తర్వాత మళ్ళీ ఏమన్నా కూడా చివరి రాముకి తనుజా గారితోనే క్లోజ్ బాండింగ్ ఉండటం, అక్క అని చెప్పేసి. సో ఇలా మంచి పాయింట్స్ ఉన్నాయి. దాని తర్వాత బర్రీ గారి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆవిడ ఎమోషనల్ అవ్వడం, ఇమాన్యుల్ మీద మంచి ఫైట్ ఇవ్వడం, మళ్ళీ ఇమాన్యుల్తోనే మళ్ళీ క్లోజ్గా ఉండడం. ఇవన్నీ ఆలోచిస్తే ఆవిడలో ఏంటంటే ఒక్క క్వాలిటీ కాదు మామ, చెప్పుకుంటా ఉంటే 100 క్వాలిటీస్ ఉన్నాయి. ఈ క్వాలిటీస్ ఒక్క ఆటగాడికే, ఒక్క మంచి కంటెస్టెంట్స్కే ఉంటాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మామ. ఎందుకంటే కనుక డే 1 నుంచి ఆవిడ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. స్టిల్ ఈ వీక్ అయితే కనుక మామూలుగా ఆడలేదు. లాస్ట్ వీక్ అయితే కనుక ఏదైతే ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ వర్సెస్ గ్యాంగ్ లీడర్స్ జరిగిన టాస్క్లో ఆవిడైతే కనుక ఆట ఆడిన విధానం అల్టిమేట్, నాకు సార్ కూడా మెచ్చుకుంటారు. దీంతో పాటుగా ఈ వీక్లో ఏదైతే ఉందో, ఈ వీక్లో ఖచ్చితంగా ఆవిడ పాల్గొంటారు కంటెస్టెంట్స్. ఏదైతే కెప్టెన్సీ కంటెండర్లో చివరిదాకా వెళ్ళి ఆవిడ కెప్టెన్ అవుతారా, వేరే వాళ్ళు కెప్టెన్ అవుతారా అనేది సెకండరీ. గేమ్ పరంగా కెప్టెన్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు. ప్రతి వీక్ మన పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తున్నాం ఏంటి, మనం నెగిటివ్ అవ్వకుండా ఆడియన్స్ పర్స్పెక్టివ్లో మన అనాలిసిస్ ఎక్కడ డిఫరెన్స్ రాకూడదు, మనం ఎక్కడ నెగిటివ్ క్రియేట్ చేయకూడదు అన్న పాయింట్స్, ప్రతి పిన్ టు పిన్ పాయింట్ ఆవిడైతే కనుక మైండ్లో పెట్టుకొని ఆట అయితే కనుక క్రేజ్ మామూలుగా లేదు మామ. ఎక్కడ తగ్గకుండా ఆవిడ ఆట అయితే కనుక ఎక్సలెంట్గా ఆడుతుందని అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఆడియన్స్ ఎవరైనా ఉన్న తనుజా గారి ఫ్యాన్స్ ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి హార్ట్ సింబల్ అయితే ఇవ్వండి మామ తనుజా గారికి అయితే కనుక. సెకండరీ కళ్యాణ్ పాడాల.
కళ్యాణ్ పాడాలా ఖచ్చితంగా మన సంజయ్ గారికి ఒక పోటాపోటీ అనమాట. తనుజ గారికి, దాని తర్వాత డీమాన్ పవన్కి కూడా వీళ్ళు ముగ్గురు ఫైనల్లో ఉంటే ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు? నేను ఒక 4 పేర్లు చెప్తాను మామ. ఒక 4 పేర్లలో మీ సపోర్ట్ ఎవరికి, ఎందుకు, వీళ్ళే ఎక్స్పెక్ట్ చేస్తారని చెప్పి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. 1 తనుజ గారు, 2 కళ్యాణ్ గారు, 3 ఇమాన్యుల్ గారు, 4 డీమాన్ గారు. వీళ్ళ నలుగురిలో మీ యొక్క ఓటింగ్ ఎవరికి వేస్తారు? ఫైనల్లో పలానా పర్సన్ ఉంటే నా సపోర్ట్ ఈయనకి ఇస్తాను రా బాబు అన్న వ్యక్తికి ఖచ్చితంగా మీరు హార్ట్ సింబల్ ఇచ్చేసేసి కామెంట్ రూపంలో వాళ్ళ పేరు పెట్టండి. మనం ఇది ఒక చిన్న ఎనాలిసిస్ అనుకోండి. ఎక్కువ పేర్లు ఎవరిలో వస్తాయో వాళ్ళ గురించి ఒక వీడియో ఖచ్చితంగా సాటర్డే చేస్తాను నేను. ఇది మామ. దీంతో పాటుగా కళ్యాణ్ గారి ఆట తీరైతే కనుక మామూలుగా లేదు. ఈ వీక్ అయితే కనుక ఆయన్ని ఏదైతే కెప్టెన్సీ కంటెంటర్ ఉందో ఆ రేస్ నుంచి అయితే తప్పించేస్తారు. స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో డీమాన్ని, కళ్యాణ్ని, నిఖిల్ని, వీళ్ళ ముగ్గురిని అయితే తప్పించేస్తారు గేమ్లో నుంచి. ఇక్కడ ఏంటంటే తప్పించింది దివ్య, దాని తర్వాత సుమన్ అన్నాయి. ఎందుకంటే వీళ్ళే రెబల్స్ కాబట్టి గేమ్స్లో. మెయిన్గా చెప్పాలంటే కనుక కళ్యాణ్ గురించి అయితే కనుక ఇద్దరు అబ్బా షబాష్ బడా ఏం ఆడుతున్నారు రా బాబు తనుజ కళ్యాణ్ అయితే అన్నట్టుగా ఉంది. ఒక సిచ్యువేషన్లో సంజన గారు చెప్తారు, నువ్వు ఒక సెలబ్రిటీని పట్టుకొని ఆడుతున్నావు, అది కరెక్ట్ కాదండి. అలాంటి వర్డ్స్ వాడకూడదు ఆవిడైతే కనుక. ఎందుకంటే కనుక వాళ్ళు ఒక తోటి కంటెన్సెస్టే కాబట్టి మనం అలాంటి మాటలు వాడకుండా ఉంటే బాగుంటుందని చెప్పి నా యొక్క ఎక్స్పెక్టేషను. దీనితో పాటుగా తనుజ గారిని సపోర్ట్ చేసే విధానం మామూలుగా లేదనమాట. కెప్టెన్సీ కంటెంటర్లో ఎక్కడ ఇమాన్యుల్ ఉన్నాడు కాబట్టి ఇమాన్యుల్ తనుజాకి సపోర్ట్ చేస్తాడా లేదా? ఫైనల్గా నువ్వు ఉంటే ఎవరిని తీసేస్తావు? తనుజ దగ్గర మాట్లాడడం. ఫైనల్గా నువ్వు ఉంటే ఎవరిని తీసేస్తావు, నీకు ఎవరంటే ఇష్టం అని చెప్పి ఇమాన్యుల్ దగ్గర మాట్లాడు. ఇమాన్యుల్ దగ్గర విన్నన్ని మనోడు కళ్యాణ్ అయితే కనుక తనుజాకి చెప్పడం, ఇలా సపోర్టివ్గానే ఉన్నాడు. సో వీళ్ళ అయితే కనుక ఆట అయితే కనుక ముచ్చటగా ఆడుతున్నారు వీళ్ళిద్దరు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే కనుక మెయిన్గా డీమాన్ కానివ్వండి, దాని తర్వాత సుమన్ కానివ్వండి నామినేషన్స్లో రావాలి. వస్తే ఆట లెవెల్ వేరే లెవెల్గా ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది మీరెవరు ఇమాన్యుల్ నామినేషన్స్కి వస్తే ఎలా ఉంటుంది ఏంటని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి మామ. ఇంకా ఫైనల్గా వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా వార్నింగ్ బటన్స్ పడబోతున్నాయి. వీళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారన్న క్యాండిడేట్స్ సంజన, గౌరవ్, నిఖిల్ కాదు రాము, సాయి శ్రీనివాస్. వీళ్ళ నలుగురిలో ఎవరు వెళ్ళిపోతారో ఏంటో ఎక్స్పెక్ట్ చేయండి. సంజన, నిఖిల్, రాము రాథోడ్, సాయి శ్రీనివాస్. నా ఎక్స్పెక్టేషన్ అయితే 99.9% రాము రాథోడ్ ఈజ్ ఎలిమినేటెడ్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం. ఎందుకంటే కనుక ఇంకా షూట్ స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయితే కనుక ఖచ్చితంగా మ్యాటర్ లీక్ అవుద్ది. ఎవరు ఏంటని చెప్పి క్లియర్ కట్గా తెలిసిపోద్ది. నేను దాని గురించి కూడా చెప్తాను మామ. అసలు రాము రాథోడ్ అని చెప్పి నేను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక రాము రాథోడ్ ఈ వీక్ ఆట ఆడిన విధానం చాలా అంటే చాలా తక్కువ. దేనికి చెప్తున్నానంటే కనుక తనుజాకి గివప్ ఇచ్చేయడం, దాని తర్వాత ఈ వీక్ అయితే మనోడు సేఫ్గా ఉండిపోయి నేను హౌస్కి వెళ్ళిపోతాం అని అనుకుంటున్నానని చెప్పి ఏం ఆట ఆడకపోవడం, చిన్న కామెడీలు తప్ప గేమ్ ఏం ఆడలేదు. కెప్టెన్సీ కంటెంటర్లో ఒక గేమ్ అయితే డంబిల్స్ గేమ్లో కొంచెం తన ఆటని తను ప్రదర్శించుకుంటాడు. సాయి శ్రీనివాస్ ఉంటే బాగుంటుందా, రాము రాథోడ్ ఉంటే బాగుంటుందా అని చెప్పి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మామ. వీళ్ళ గురించి అయితే డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్ మనం నెక్స్ట్ వీడియోలో చెప్దాము. ఇది ఓటింగ్ అనాలిసిస్ వీడియో అండి. ఖచ్చితంగా తనుజ గారి ఫ్యాన్స్ ఉండేవారైనా ఉంటే కనుక కామెంట్ చేసి సబ్స్క్రైబ్ బటన్ మాత్రం ఖచ్చితంగా నొక్కండి మామ. మనకి చాలా అంటే చాలా హెల్ప్గా ఉంటుంది, సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ నిన్న జరిగిన ఫుల్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. సో అంతవరకు ఖచ్చితంగా చూసే ప్రతి వ్యక్తి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.